ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే తెలుగు ఛానల్. మరి ఈ రోజు మన పక్కింట్లో ఏం జరుగుతుంది సిరీస్కి స్వాగతం సుస్వాగతం అండి. అయితే ఇక్కడ నేను అమ్మాయిలు, కొత్తగా పెళ్ళైన అమ్మాయిల వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇంకా అలాగే అత్తగారు మామగారితో, ఆడపడుచులతోని, ఇంకా మరుదులతోని, బావగారులతోని వాళ్ళు సఫరింగ్ అయినప్పుడు జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ గురించి నేను ఇక్కడైతే డిస్కస్ చేస్తూ ఉంటాను. మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ప్రతిరోజు వీడియో వినాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు వీడియోస్ అయితే నేను పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇది రాజమండ్రిలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. అయితే ఆ అమ్మాయి హైదరాబాద్లోని జాబ్ అయితే చేస్తుంది, మంచి సాఫ్ట్వేర్ కంపెనీలోని. సో అక్కడ ఏమిటంటే ఆ జాబ్ చేసిన దగ్గర ఒక అబ్బాయి అయితే పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి ప్రతిరోజు తినతోని మాట్లాడడం, ఇంకా అలాగే తినతోనే క్లోజ్గా ఉండడం అందరూనైతే గమనించారు. ఆ తర్వాత మెల్లమెల్లగా తిను కూడా తెలుసుకుంది ఆ అబ్బాయికి తినంటే ఇష్టమని. మరి ఒకరోజు తన్ని రెస్టారెంట్కి అయితే రమ్మన్నాడు. యాజ్ యూజువల్గా నార్మల్గా కాఫీ, టీ తాగడానికి వెళ్తారు కదా, అలానే. సో తనైతే వెళ్ళిన తర్వాత తనకు అక్కడ ఒక సర్ప్రైజ్ ఇచ్చి తనైతే చెప్పాడు, తన లవ్ ప్రపోజ్ చేస్తే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది అయితే ఉన్నారు, అమ్మాయి ఫ్రెండ్స్, అబ్బాయి ఫ్రెండ్స్ కూడాను. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయడంతోనే తను కూడా అబ్బాయిని ఇష్టపడి ఓకే చెప్పిన తర్వాత మరి వాళ్ళిద్దరూ హ్యాపీగానైతే కొన్నాళ్ళు ఉన్నారు. ఇద్దరు బయటికి వెళ్ళడం, తిరగడం ఇదంతా కూడా కామనే కదా. మరి అందులోకి ఒకే కంపెనీలోనైతే జాబ్ చేస్తున్నారు. పైగా ఇద్దరు కూడాను మేజర్స్. సో ఇంట్లో వాళ్ళకి కూడా తెలియజేద్దాము, పెళ్లి చేసుకుందాము అని అనుకున్నారు. వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటి అని అంటే, అనుకోకుండా ఒకరోజు ఇద్దరు ఎక్కడికో బయటకి అయితే వెళ్ళారు, అవుటింగ్ అని చెప్పేసి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక హోటల్ అయితే తీసుకొని అక్కడ ఉన్న సమయంలోనే ఇంటిమేట్ అయితే అయిపోయారు. అయితే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా. అయితే ఆ తర్వాత ఈ అబ్బాయి ఏంటి అని అంటే కొంచెం ముభావంగా తనతోని మాట్లాడకుండా దూరంగానైతే ఉంటున్నాడు. అక్కడి నుంచి ఉండేసరికి ఆ అమ్మాయికి చాలా భయం వేసింది. ఎందుకు ఇలాగ ఉంటున్నాడు, ఆ రోజు జరిగిన దాని గురించా అని ఆలోచిస్తుంది. అయితే మొత్తానికి ఒకరోజు తాగడానికి అయితే వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి అడిగింది, ఎందుకు అలా ఉంటున్నావు ముభావంగాను, నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది, నాతో అంత క్లోజ్గా ఉన్నావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంత దూరం పెడుతున్నావు, నాకు భయం వేస్తుంది, నేను అంటే ఇష్టం లేదా నీకు అని అంటే, లేదు అలా ఏం లేదు, కాకపోతే ఒక ఆలోచన నన్ను భయపెడుతుంది అని అన్నాడు. ఏంటి ఆలోచన అని అడిగింది. అంటే ఏం లేదు, ఆ రోజు ఎటువంటి ప్రొటెక్షన్ మనం తీసుకోలేదు, ఒకవేళ నీకు ఏమైనా జరిగితే, ప్రెగ్నెన్సీ లాంటిది వస్తే ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుందామని చెప్పేసి తొందరపడి మనం ఇన్ కేస్ పెళ్లి చేసుకున్నా కూడాను అంత వేరంగా అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా. పైగా ఇది ఆషాఢ మాసం, ఇంకొక నెల ఆగమంటారు పెద్దవాళ్ళు. ఇంకొక 2 నెలలు ఆగితే ఇంట్లోని ఈ విషయం కూడా తెలిసిపోతుంది కదా అని ఆలోచిస్తున్నాను అని దూరపు ఆలోచన అనమాట చెప్పాడు. చెప్తే ఇదంతా కూడా ముందే ఉండాలి, అందుకే ఆ రోజు నేను అంతగా నీకు చెప్పాను, అయినా కూడా అది వీక్ పాయింట్, మరి ఇంక వదిలేసే, దాని గురించి ఆలోచించుకు, ప్రస్తుతానికైతే అలాంటిది ఏం లేదు, నాకేం ప్రాబ్లం అయితే లేదు అని చెప్పేసింది ఈ అమ్మాయి. చెప్పిన తర్వాత మళ్ళీ బాగానే ఉన్నాడు, అమ్మాయితోనే క్లోజ్గానే ఉన్నాడు. మరి అంత జరిగిన తర్వాత కూడాను మళ్ళీ వీళ్ళు ఒక ఫ్రెండ్ బర్త్డేకి అయితే వెళ్ళారు. వీళ్ళు అందరూ క్లోజ్ అనమాట, ఇలాంటి వాళ్ళు కొల్లలు ఆ ఆఫీస్లోని. అయితే అలానే వెళ్తే ఆ అబ్బాయి ఏంటి అని అంటే ఒక హోటల్ తీసుకున్నాడు, అందులోని రూమ్స్ ఇచ్చాడనమాట వీళ్ళకి. రూమ్స్ ఇస్తే వీళ్ళిద్దరూ మళ్ళీ వేరే రూమ్ తీసుకొని అందులోనైతే మళ్ళీ స్టార్ట్ చేశారు ఇలానే. అయితే అయిపోయిన తర్వాత ఏదైతే అనుకున్నాడో ఈ అబ్బాయి అదే నిజం అయిపోయింది. ఆ అమ్మాయి నెక్స్ట్ మంత్లోనే అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అయితే మరి నిజంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అలానే అమ్మాయి
కన్సీవ్ అయితే అయ్యేసరికి ఇంకా ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఆ అబ్బాయి ఇంకా ఇంట్లో ఏం చెప్పాలి, ఇలాగైతే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు పెళ్ళికి, అలా ఇలా అని అనడం అయితే మొదలుపెట్టాడు. అది నీ ప్రాబ్లము, ముందే తెలుసుకోవాలి కదా, ముందు నీకు తెలీదా ఈ సంగతి, నువ్వేమో నా దగ్గరకు వచ్చావా అని చెప్పి ఈ అమ్మాయి ఇంకా అలాగా వాళ్ళిద్దరికీనైతే మధ్యలోనే గొడవలు అయితే మొదలయ్యాయి. ఈలోగా ప్రెగ్నెన్సీ ఆగదు కదా, డే అవుతున్న కొలది లోపల కడుపులో పిండం అయితే ఎదిగిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళకైతే చెప్పేసింది ఈ అమ్మాయి. చెప్పగానే ఇంకా వాళ్ళు అసలు ఊరుకోలేదు, ఈ అమ్మాయిని అయితే తిట్టారు. ఇంకా మా ఇంటికి రాకు అలా ఇలా అని చెప్పేసి వాళ్ళైతే అనడం జరిగింది. నువ్వు చచ్చిపోయావని అనుకుంటాము, ఇలాంటి పరువు తక్కువ పని చేస్తావా, వేరొక స్టేట్కి పంపించాము నిన్ను నమ్మి, నువ్వేమో అక్కడికి వెళ్ళి ఇలాంటి నాటకాలన్నీ కూడా చేస్తావా అని చెప్పేసి. అయితే మొత్తానికి ఈ అబ్బాయి వాళ్ళ ఇంట్లోని ఒప్పించి ఈ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవడం చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పూచికి పుల్ల అయితే ఇవ్వలేదు, కట్నం ఏమీ ఇవ్వలేదు, ఏదో పెళ్లి జరిగితే చాలు అన్నట్టుగా చేసేసారనమాట. ఇంకా పెళ్ళైన తర్వాత ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అమ్మాయి డెలివరీకి అయితే వచ్చింది. ఆ సమయంలో కూడాను వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే రానివ్వలేదు. కరెక్ట్గా అదే సమయంలో, అంటే ఈ అమ్మాయికి ఒక 7th month అలా వచ్చే సమయంలోని వాళ్ళ మామగారు చనిపోయారు. అంతే మరి ఇంకా వాళ్ళ అత్తగారి ఇంట్లోని వాళ్ళ అత్తగారు మొదలుపెట్టారు, ఈ పెళ్ళి వచ్చింది మా ఆయన్ని మింగేసింది అలాగే ఇలాగా అంటూ. అంతేకాకుండా భర్తకు కూడా ఏంటంటే పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ రావడం, వీళ్ళిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం, ఇదంతా కూడాను తర్వాత పిల్లలు పుట్టే టైంకి వాళ్ళ నాన్న చనిపోవడం ఈ అమ్మాయి మీద విరక్తి అయితే కలిగేసింది. అనవసరంగా చేసుకున్నానేమో అని అప్పుడు ఈ అబ్బాయికి ఆలోచనలు అయితే వస్తున్నాయి రకరకాలుగాను. ఈ అబ్బాయి వాళ్ళది రాజమండ్రి, హైదరాబాద్లోని జాబ్ అయితే చేస్తున్నాడు. ఈ అమ్మాయి ఏమో కన్సీవ్ అయింది కదా, ఇంకా డెలివరీ టైం కదా అని చెప్పేసి సెలవు అయితే పెట్టుకుంది. సో వాళ్ళ అత్తగారి ఇంట్లోనే ఉంటుంది. అత్తగారు ఏదో ఒక మాటలు అనడం, దీనివల్లనే ఎంత ఎలా అయ్యింది, నా కొడుకు జీవితం నాశనం చేసింది, అంతేకాకుండా ఇంటికి వచ్చింది, ఇంట్లో కాలు పెట్టింది, నా భర్త చనిపోయాడు అని చెప్పేసి రకరకాలుగా అనడం అయితే మొదలుపెట్టింది. ఇరుగు పొరుగు వాళ్ళకి చెప్తూ ఉంటారు కదా, ఇలా ఖాళీగా కూర్చునేటప్పుడు చిట్ చాట్లు చేసేటప్పుడు అలా చెప్తుంటే ఈ అమ్మాయికి నచ్చేది కాదు. అంతేకాకుండాను ఆఫీస్కి కూడా వెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటుంది. సో దానివల్ల చాలా వెక్స్ అయిపోయింది, వాళ్ళ మీద వెక్స్ అయిపోయింది. మొత్తానికి ఎలాగైతేనే అవతల అమ్మగారు అయితే అసలు కేర్ చేయలేదు, వదిలేశారు. అత్తగారింట్లోనే డెలివరీ అయితే అయిపోయింది. డెలివరీ అయిన దగ్గర నుంచి మరీ ఇంకా నీచం అయిపోయింది ఆ అమ్మాయి బతుకు. ఎలా అంటే అత్తగారు కనీసం ఒక ఆడదానిలాగా ఒక పక్కనున్న మానవతా దృక్పథంతో కూడాను అమ్మాయిని అయితే చూడట్లేదు. ఏదో మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకున్నాము అన్నట్టుగా అదొక బరువులాగా ఫీల్ అవుతూ ఆ అమ్మాయిని అయితే సరిగ్గా చూసుకోవట్లేదు. ఆ పుట్టిన పిల్లాడిని సరిగ్గా చూడట్లేదు. ఇంకా ఇలానే కొంతకాలం అయితే గడిచింది. ఈలోగా ఈ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, తన భర్త ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, తను హైదరాబాద్ వెళ్ళడం, ఒక 2-3 days అక్కడ ఉండి మళ్ళీ రాజమండ్రి రావడం, ఇలా అప్ అండ్ డౌన్ అయితే చేస్తున్నాడు. ఆ సమయంలోని అక్కడ ఆఫీస్లోని మరొక అమ్మాయితోని రిలేషన్ పెట్టుకున్నాడు. ఆ సంగతి సేమ్ ఆఫీస్ కదా, మిగతా వాళ్ళు తన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చెప్పారు, మీ హస్బెండ్ ఇలాగా వేరే అమ్మాయితోనైతే ఉన్నాడు అని చెప్పేసి. ఇంకా అంతే, వచ్చిన తర్వాత నిలదీసింది, ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి అని అంటే, నాకు అసలు నువ్వు ఇష్టం లేదు, నువ్వే నా వెనక పడ్డావు, రివర్స్ అయ్యిందనమాట, నువ్వే నాకు వెనక పడ్డావు, ఆ తర్వాత నువ్వే ఫోర్స్ చేసావు, నీ వల్లనే తొందరపడ్డాను నేను, ఆ తర్వాత ఇలా అంతా జరిగిపోయింది, నా కెరియర్ పాడైపోయింది, నా తండ్రి చనిపోయాడు, అంతా నీ వల్ల నీ కొడుకు వలన, నాకు అక్కర్లేదు మీరు అని చెప్పేసి తను చాలా నీచంగానైతే మాట్లాడాడు. ఇంకా అలాంటప్పుడు వీడితో కలిసి ఉండే కన్నా విడిపోయి నేను దూరంగా ఉండడం మంచిది అనుకుంది. అండ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు పట్టించుకోవడం మానేశారు అమ్మాయిని. ఇంకా ఈ అమ్మాయి ఏంటనంటే డెసిషన్ తీసుకొని విడాకులు అయితే తీసుకొని వేరేగానైతే ఉంటుంది. ప్రస్తుతానికి ఆ అమ్మాయి బాగానే ఉంది,
బాబు కూడాను ఫస్ట్ స్టాండర్డ్కి అయితే వచ్చేసాడు. మరి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయాల్లోని కృంగిపోయి ఇంకా వాడి దగ్గరే ఉండి ఎన్నో నానా రకాల బాధలు పడుతూ అవతల వాళ్ళ అమ్మ టార్చర్ పెడుతుంటా టార్చర్ అంతా భరిస్తూ యువతల వీడు ఏమీ ఇవ్వకుండా ఆ అమ్మాయి మటుకు ఆ అమ్మాయి సంపాదిస్తుంది, ఆ అమ్మాయి దాంతో బతుకుతున్నటప్పుడు ఎందుకు అక్కడ ఉండడం? అక్కడ ఉండి ఏం లాభం? ఇష్టం లేని వాళ్ళతోని ఉండడం కన్నా విడిపోవడం చాలా ఉత్తమం అని నా ఉద్దేశం. అందులోకి సంపాదిస్తున్నప్పుడు పైగా అక్కడ రెస్పెక్ట్ లేనప్పుడు, మనల్ని డీగ్రేడ్ చేసి చూస్తున్నటప్పుడు, ఎటువంటి కట్టసి లేనప్పుడు మన మీద ప్రేమ దయ ఇష్టం లేనప్పుడు అటువంటి వాళ్ళతోనైతే కలిసి ఉండకూడదు. విడిపోవడమే చాలా మంచిది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.